के प्यारे बाबा के सदा आज्ञाकारी आज्ञाकारी है हम। बाबा की भुजाएं सेवाधारी सेवाधारी है हम। प्यारे बाबा के सदा आज्ञाकारी आज्ञाकारी है हम। आज है शाम कल होंगे सुंदर। आज है शाम कल होंगे सुंदर। कृष्ण के संग रास करेंगे। आज कल का है ये खेल सारा। अपनी दुनिया में राज करेंगे। संगम युग की है ये बलिहारी। प्यारे बाबा के प्यारे बाबा के सदा आज्ञाकारी आज्ञाकारी है हम। बाबा की भुजाएं सेवाधारी सेवाधारी है हम। मनसा वाचा कर्मणा से मनसा वाचा कर्मणा से महादानी बन देते चले। ज्ञान गुण शक्तियों का अनुभव सभी को कराते चले। जीवन को सदा खुशियों से भरी। प्यारे बाबा के प्यारे बाबा के सदा आज्ञाकारी आज्ञाकारी है हम। बाबा की भुजाएं सेवाधारी सेवाधारी है हम। निमित्त भाव हो अपने अंदर। निमित्त भाव हो अपने अंदर। आत्म स्नेह का निर्माण भाव हो। ब्रह्म बाबा के जैसा ही मैं पन का सदा अभाव हो। तब ही होंगी सभी की भावना पूरी। प्यारे बाबा के प्यारे बाबा के सदा आज्ञाकारी आज्ञाकारी है हम। बाबा की भुजाएं सेवाधारी सेवाधारी है हम। आज्ञाकारी आज्ञाकारी है हम।
ఓం శాంతి. ఈ సంవత్సరం నిమిత్తము మరియు నిర్మాణంగా అయ్యి జమా ఖాతాను పెంచుకోండి మరియు అఖండ మహాదానిగా అవ్వండి. ఈరోజు అనేక భుజాధరుడైన బాప్ దాదా నలువైపులా ఉన్న తన భుజాలను చూస్తూ ఉన్నారు. కొన్ని భుజాలు సాకారంలో సన్ముఖంలో ఉన్నారు. చాలా భుజాలు సూక్ష్మ రూపంలో కనిపిస్తూ ఉన్నారు. బాప్ దాదా అనేక భుజాలను చూసి హర్షిస్తూ ఉన్నారు. భుజాలందరూ నెంబర్ వారుగా ఉన్నారు. చాలామంది ఆల్రౌండర్గా, ఎవర్ రెడీగా, ఆజ్ఞాకారి భుజాలుగా ఉన్నారు. కుడి భుజాలుగా ఉన్నవారు బాప్ దాదా కేవలం సూచన ఇవ్వగానే అలాగే బాబా, హాజరుగా ఉన్నాం బాబా, ఇప్పుడే చేస్తాం బాబా అని అంటారు. ఇలాంటి అతి ప్రియమైన పిల్లలను చూసి ఎంతో సంతోషం అవుతుంది. బాప్ దాదాకు తప్ప ఇక ఏ ధర్మాత్మకు, మహానాత్మకు ఇలాంటి మరియు ఇంత సహయోగి భుజాలు లభించరు అని బాప్ దాదాకు ఆత్మీక గర్వం ఉంది. పూర్తి కల్పంలో తిరిగి చూడండి, ఇలాంటి భుజాలు ఎవరికైనా లభించారా? బాప్ దాదా ప్రతి భుజం యొక్క విశేషతను చూస్తూ ఉన్నారు. మీరు పూర్తి విశ్వం నుండి ఎంపిక చేసుకున్న విశేషమైన భుజాలు చూడండి. ఈరోజు ఈ హాలులోకి ఎంతమంది వచ్చి చేరుకున్నారు? నలువైపులా నుండి కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు అందరూ వచ్చి చేరుకున్నారని బాప్ దాదాకు సంతోషం ఉంది. కానీ కొత్త సంవత్సరం దేనిని గుర్తు ఇప్పిస్తుంది? కొత్త యుగాన్ని మరియు కొత్త జన్మను గుర్తిస్తుంది. ఇది ఎంత పురాతనమైన చివరి జన్మనో అంతగానే కొత్త మొదటి జన్మ ఎంత సుందరంగా ఉంది. ఇది నల్లగా ఉంది, అది సుందరంగా ఉంది. ఎలాగైతే ఈరోజు పాత సంవత్సరం కూడా స్పష్టంగా ఉంది మరియు కొత్త సంవత్సరం కూడా ఎదురుగా స్పష్టంగా ఉందో, అలా మీ కొత్త యుగము, కొత్త జన్మ కూడా మీ ఎదురుగా స్పష్టంగా ఉందా? ఈరోజు చివరి జన్మలో ఉన్నారు, రేపు మొదటి జన్మలో ఉంటారు. స్పష్టంగా ఉందా? ఎదురుగా వస్తుందా? ఎవరైతే ఆదిలో వచ్చిన పిల్లలు ఉన్నారో వారు బ్రహ్మా బాబా విషయంలో దీనిని అనుభవం చేశారు. బ్రహ్మా బాబాకు తన కొత్త జన్మ అంటే కొత్త జన్మ యొక్క రాజరికపు శరీరంను డ్రెస్సు సదా ఎదురుగా మేకుకు వేలాడుతున్నట్లు కనిపించేది. ఏ పిల్లలు బాబాను కలుసుకునేందుకు వెళ్ళినా వారు అనుభవం చేస్తూ ఉండేవాళ్ళు. ఈరోజు వృద్ధునిగా ఉన్నాను, రేపు చిన్న బాలునిగా అవుతాను అని బ్రహ్మా బాబా అనుభవం చేశారు. గుర్తుంది కదా? పాతవారికి గుర్తుందా? వాస్తవానికి ఇది ఈరోజు మరియు రేపటి ఆటయే. ఇంత స్పష్టంగా భవిష్యత్తు అనుభవం అవ్వాలి. ఈరోజు స్వరాధ్య అధికారులు, రేపు విశ్వరాధ్యాధికారులు. నషా ఉందా? చూడండి, ఈరోజు పిల్లలు కిరీటం ధరించి కూర్చొని ఉన్నారు కనుక ఏ నషా ఉంది? కిరీటం ధరించినందున ఏ నషా ఉన్నది? మీరంతా మేము ఫరిస్తాలమనే నషాలో ఉన్నారు, మేము నషాలో ఉన్నామని చేతులు ఊపుతూ ఉన్నారు. ఈ సంవత్సరం ఏం చేస్తారు? కొత్త సంవత్సరంలో ఏ నవీనత చేస్తారు? ఏదైనా ప్లాన్ తయారు చేశారా? ప్రోగ్రామ్స్ అయితే చేస్తూనే ఉంటారు. 1,00,000 మందికి కూడా చేశారు, 2,00,000 మందికి కూడా చేశారు. ఇప్పుడు నవీనత ఏం చేస్తారు? ఈ రోజుల్లో మనుషులు ఒకవైపు స్వయానికి ప్రాప్తి చేసుకోవాలనే కోరికతో ఉన్నారు, కానీ ధైర్యహీనంగా ఉన్నారు. వారిలో ధైర్యం లేదు. వినాలని కోరుకుంటారు, కానీ తయారయ్యే ధైర్యం లేదు. అలాంటి ఆత్మలను పరివర్తన చేసేందుకు మొదట ఆత్మలకు ధైర్యం అనే రెక్కలు తగిలించండి. ధైర్యం అనే రెక్కలకు ఆధారము అనుభవము. వారికి అనుభవం చేయించండి. అనుభవం అనేది ఎలాంటిదంటే కొద్దిగా దోసిలి లభించిన తర్వాత అనుభవం చేశారంటే ఆ అనుభవం అనే రెక్కల నుండి లేక అనుభవం అనే పాదాలు అనండి, దాని ద్వారా ధైర్యంతో ముందుకు వెళ్ళగలరు.
దీని కొరకు విశేషంగా ఈ సంవత్సరం నిరంతరం అఖండ మహాదానిగా అవ్వాల్సి వస్తుంది. మనసా ద్వారా శక్తి స్వరూపాన్ని తయారు చేయండి. మహాదానిగా అయ్యి మనసా ద్వారా వైబ్రేషన్ల ద్వారా నిరంతరం శక్తులను అనుభవం చేయించండి. వాచా ద్వారా జ్ఞానం దానం చేయండి. కర్మల ద్వారా గుణాల దానం చేయండి. పూర్తి రోజంతటిలో మనస వాచ కర్మణ మూడింటి ద్వారా అఖండ మహాదానులుగా అవ్వండి. సమయ ప్రమాణంగా ఇప్పుడు కేవలం దాసీలుగా కాదు, అనగా అప్పుడప్పుడు దానం చేసేవారిగా కాదు, అఖండ దానులుగా అవ్వాలి. ఎందుకంటే ఆత్మలకు అవసరం ఉంది కనుక మహాదానులుగా అవ్వాలంటే మొదట మీ జమా ఖాతాను చెక్ చేసుకోండి. 4 సబ్జెక్టులలో జమా ఖాతా ఎంత శాతం ఉన్నది? ఒకవేళ స్వయంలో జమా ఖాతా లేకుంటే మహాదానులుగా ఎలా అవుతారు? జమా ఖాతాను చెక్ చేసుకునే గుర్తేమిటి? మనస వాచ కర్మ ద్వారా సేవ అయితే చేశారు, కానీ జమ అయినందుకు గుర్తు ఏమిటి అంటే సేవ చేస్తూ మొదట స్వయం యొక్క సంతుష్టత ఉండాలి. దీనితో పాటు ఎవరికైతే సేవ చేస్తారో ఆ ఆత్మలతో కూడా సంతోషం యొక్క సంతుష్టత వచ్చిందా? ఒకవేళ 2 వైపులా సంతుష్టత లేదు అంటే సేవ యొక్క ఖాతాలో మీ సేవా ఫలం జమ అవ్వలేదని అర్థం చేసుకోండి. బాప్ దాదా అప్పుడప్పుడు పిల్లల జమా ఖాతాను చూస్తారు. అక్కడక్కడ శ్రమ ఎక్కువగా చేస్తూ ఉన్నారు, కానీ జమా యొక్క ఫలితం తక్కువగా ఉంది. దీనికి కారణం ఏమిటి? ఇరువైపులా సంతుష్టత తక్కువగా ఉంది. స్వయం కానీ ఇతరులు కానీ సంతుష్టతను అనుభవం చేయలేదంటే జమా ఖాతా తగ్గిపోతుంది. జమా ఖాతాను చాలా సహజంగా పెంచుకునే బంగారు తాళం చెవిని బాప్ దాదా తమ పిల్లలకి ఇచ్చారు. ఆ తాళం చెవి ఏదో తెలుసా? లభించింది కదా. జమా ఖాతాను సహజంగా నిండుగా చేసుకునే బంగారు తాళం చెవి మనసా వాచ కర్మణ ఏ సేవ చేసే సమయంలో అయినా మీ లోపల నిమిత్త భావం యొక్క స్మృతి ఉండాలి. నిమిత్త భావము, నిర్మాణ భావము, శుభభావము, ఆత్మీక స్నేహభావము. ఒకవేళ ఈ భావం యొక్క స్థితిలో స్థితమై సేవ చేసినట్లయితే ఈ భావం ద్వారా సహజంగానే ఆత్మల భావన పూర్తి అవుతుంది. ఈ రోజుల్లో మనుషులు ప్రతి ఒక్కరి భావము ఎలా ఉందని గమనిస్తూ ఉన్నారు. నిమిత్త భావంతో చేస్తూ ఉన్నారా, లేక అభిమానం యొక్క భావంతో చేస్తూ ఉన్నారా? ఎక్కడ నిమిత్త భావం ఉంటుందో అక్కడ నిర్మాణ భావము స్వతహాగానే వచ్చేస్తుంది. కనుక ఏం జమ అయింది, ఎంత జమ అయింది చెకింగ్ చేసుకోండి. ఎందుకంటే ఈ సమయంలో అంటే సంగమ యుగమే జమ చేసుకునే యుగము. తర్వాత పూర్తి కల్పమంతా జమా యొక్క ప్రాలబ్ధం ఉంటుంది. ఈ సంవత్సరం ఏ విషయమైనా అటెన్షన్ ఇవ్వాలి. తమ తమ జమా ఖాతాను చెకింగ్ చేసుకోండి. చెక్కర్గా అవ్వండి, మేకర్గా కూడా అవ్వండి. ఎందుకంటే సమయము సమీపత యొక్క దృశ్యాలని చూస్తూ ఉన్నారు. అంతేకాక మేము సమానంగా అవుతాము అని అందరూ బాప్ దాదాతో ప్రతిజ్ఞ కూడా చేశారు. ప్రతిజ్ఞ చేశారు కదా. ఎవరైతే ప్రతిజ్ఞ చేశారో వారు చేతులెత్తండి. పక్కాగా చేశారా లేక పర్సంటేజ్లో చేశారా? పక్కాగా చేశారు కదా. మరి బ్రహ్మ బాబా సమానంగా జమా ఖాతా ఉండాలి కదా. బ్రహ్మ బాబా సమానంగా అవ్వాలి అంటే బ్రహ్మ బాబాలో ఏ విశేషమైన చరిత్రను చూశారు? ఆది నుండి అంతిమం వరకు ప్రతి విషయంలో నేను అని అన్నారా లేక బాబా అని అన్నారా? నేను చేస్తూ ఉన్నాను అని అనలేదు కదా. బాబా చేయిస్తూ ఉన్నారు అని అన్నారు. ఎవరిని కలుసుకునేందుకు వచ్చారు? బాబాను కలుసుకునేందుకు వచ్చారు అని అనేవారు వారిలో నేను అనేది అభావంగా అవిద్యగా
ఉండడాన్ని చూశారు కదా. ప్రతి మురళీలో బాబా బాబా అని ఎన్నిసార్లు గుర్తిప్పిస్తారు. కనుక సమానంగా అవ్వడం అంటే మొదట నేను అనేది అభావంగా ఉండాలి. ఇంతకు ముందు కూడా వినిపించాము. బ్రాహ్మణులలో నేను అనేది కూడా చాలా రాయల్గా ఉంది. గుర్తుంది కదా, వినిపించాం కదా. బాప్ దాదా ప్రత్యక్షత జరగాలని, బాప్ దాదాను ప్రత్యక్షం చేయాలని అందరూ కోరుకుంటారు. ప్లాన్లు చాలా తయారు చేస్తారు, మంచి ప్లాన్లు తయారు చేస్తారు. అందుకు బాప్ దాదా సంతోషిస్తూ ఉన్నారు. కానీ ఈ రాయల్ రూపము యొక్క నేను అనేది ప్లాన్లో సఫలతలో కొంత శాతాన్ని తగ్గిస్తుంది. ప్రతి సంకల్పంలో, మాటలో, కర్మలో సహజంగానే బాబా బాబా అనే స్మృతి ఉండాలి. నేను అనేది ఉండరాదు. బాప్ దాదా చేయించే వారిగా అయ్యి చేయిస్తూ ఉన్నారు. జగదాంబలో ఇదే విశేషమైన ధారణ ఉండేది. జగదాంబ గారి స్లోగన్ గుర్తుందా? పాతవారికి గుర్తుందా? చెప్పండి. ఆజ్ఞాపించేవారి ఆజ్ఞ నడిపిస్తూ ఉంటుంది. ఇదే జగదాంబ యొక్క విశేష ధారణ. కనుక నెంబర్ తీసుకోవాలన్నా, సమానంగా అవ్వాలన్నా నేను అనేది సమాప్తమైపోవాలి. నోటి నుండి స్వతహాగానే బాబా బాబా అని రావాలి. కర్మలో మీ ముఖంలో బాబా యొక్క మూర్తి కనిపించాలి. అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. ఈ రాయల్ రూపము యొక్క నేను అనే పాటలు బాప్ దాదా చాలా వింటూ ఉంటారు. నేను ఏం చేశానో అదే కరెక్టు, నేను ఏది ఆలోచించానో అదే కరెక్టు, అదే జరగాలి. ఈ నేను అనేది మోసం చేస్తుంది. బలో ఆలోచించండి, చెప్పండి, కానీ నిమిత్తము మరియు నిర్మాణ భావంతో చేయండి. బాప్ దాదా ఇంతకుముందు కూడా ఆత్మీక డ్రిల్లు నేర్పించారు. అది ఏది? ఇప్పుడిప్పుడే మాలికలు, ఇప్పుడిప్పుడే బాలకులు. మీ ఆలోచనలు తెలిపించడంలో మాలిక్ స్థితి, చాలామంది ఫైనల్ చేసిన తర్వాత బాలక్ స్థితి. మాలికులు మరియు బాలకులు. ఈ ఆత్మీక డ్రిల్లు చాలా అవసరము. కేవలం బాప్ దాదా ఇచ్చిన 3 శబ్దాలు గుర్తుంచుకోండి. అందరికీ గుర్తుందా? మనస్సులో నిరాకారి, వాచాలో నిరహంకారి, కర్మలో నిర్వికారి. ఎప్పుడూ సంకల్పం చేసినా నిరాకారి స్థితిలో స్థితమై సంకల్పం చేయండి. మిగిలినవన్నీ మర్చిపోండి. ఈ 3 శబ్దాలను మర్చిపోకండి. సాకార రూపంలో ఇచ్చిన ఈ 3 శబ్దాల శిక్షణ మీకు బహుమతి అయింది. బ్రహ్మ బాబాతో సాకార రూపంలో ప్రేమ ఉండేది. ఇప్పుడు కూడా డబల్ విదేశీయులు తమకు బ్రహ్మ బాబాపై చాలా ప్రేమ ఉందని చాలా అనుభవాలు వినిపిస్తారు. చూడకున్నా కూడా ప్రేమ ఉంది. డబల్ విదేశీయులకు బ్రహ్మ బాబాపై ప్రేమ ఎక్కువగా ఉంది కదా. ఎవరిపై ప్రేమ ఉంటుందో వారిచ్చిన బహుమతిని చాలా సంభాలన చేసి పెట్టుకుంటారు. బ్రహ్మ బాబాపై ప్రేమ ఉంటే ఈ 3 శబ్దాల శిక్షణపై కూడా ఉండాలి. ఇందులో సంపన్నంగా అవ్వడం లేక సమానంగా అవ్వడం చాలా సహజమైపోతుంది. బ్రహ్మ బాబా ఏం చెప్పారో గుర్తు చేసుకోండి. కొత్త సంవత్సరంలో వాచాసేవ భలే చేయండి, ఆడంబరంగా చేయండి, కానీ అనుభవం చేయించే సేవపై అటెన్షన్ ఉంచండి. ఈ సోదరి ద్వారా లేక సోదరుని ద్వారా మాకు శక్తి అనుభవం అయింది, శాంతి అనుభవం అయింది అని అందరూ అనుభవం చేయాలి. ఎందుకంటే అనుభవాన్ని ఎప్పుడూ మర్చిపోలేరు. విన్నదానిని మర్చిపోవచ్చు. వినేందుకు మంచిగా అనిపిస్తుంది, కానీ విన్నదానిని మర్చిపోవచ్చు. అనుభవం అనేది ఎలాంటిదా అంటే వారిని ఆకర్షించి మీ సమాపానికి తీసుకువస్తుంది. సంపర్కంలో ఉన్నవారు సంబంధంలోకి వస్తూ ఉంటారు. ఎందుకంటే సంబంధంలోకి రాకుండా
వారసత్వానికి అధికారులుగా అవ్వలేరు. కనుక అనుభవం అనేది సంబంధంలోకి తీసుకువస్తుంది. ఇప్పుడు అందరూ ఏం చేస్తారు? కొత్త సంవత్సరం ఏదైనా బహుమతి ఇస్తారా లేక ఇవ్వరా? కొత్త సంవత్సరంలో ఏం చేస్తారు? ఒకరికొకరు బహుమతి ఇచ్చుకుంటారు కదా. బాప్ దాదాకు కార్డు వద్దు, రికార్డు కావాలి. పిల్లలందరి రికార్డు నెంబర్ 1గా ఉండాలి. ఇలాంటి రికార్డు కావాలి. నిర్విఘ్నంగా ఉండాలి. ఇప్పుడు విఘ్నాలకు చెందిన కొన్ని విషయాలు విన్నప్పుడు బాప్ దాదాకు ఒక నవ్వు వచ్చే ఆట గుర్తొస్తుంది. ఏమిటో తెలుసా? ఆట వృద్ధులుగా ఉన్నారు, బొమ్మలాట ఆడుతున్నారు. అవ్వడానికేమో వృద్ధులు, కానీ ఆడేదేమో బొమ్మలాట. మరి ఇది నవ్వు వచ్చే ఆటనే కదా. ఇప్పుడు చిన్న విషయాలను వింటారు, చూస్తారు కదా. అది ఎలా అనిపిస్తుందంటే మీరు వానప్రస్థ స్థితిలో ఉన్నారు, కానీ విషయాలు ఎంత చిన్నవి. ఇలాంటి రికార్డు బాబాకు మంచిగా అనిపించదు. కార్డు ఇచ్చేందుకు బదులు మేము నిర్విఘ్నంగా ఉన్నాము, చిన్న విషయాలు సమాప్తమైపోయాయి అనే రికార్డు ఇవ్వండి. పెద్ద విషయాలను చిన్నవిగా చేసుకోవటం నేర్చుకోండి. చిన్న విషయాలను సమాప్తం చేయడం నేర్చుకోండి. ఒక్కొక్క పుత్రుడు తన ముఖాన్ని బాప్దాదా యొక్క ముఖాన్ని చూపించే దర్పణంగా చేసుకోవాలని బాప్దాదా కోరుకుంటున్నారు. మీ దర్పణంలో బాప్దాదా కనిపించాలి. కాబట్టి ఇలాంటి విచిత్రమైన దర్పణాన్ని బాప్దాదాకు బహుమతిగా ఇవ్వండి. పరమాత్మ కనిపించే దర్పణం ఏది ప్రపంచంలో లేనే లేదు. కనుక ఈ కొత్త సంవత్సరంలో విచిత్ర దర్పణంగా అయ్యే బహుమతిని ఇవ్వండి. ఎవరు చూసినా, ఎవరు విన్నా వారికి బాప్ దాదాయే కనిపించాలి, వినిపించాలి. తండ్రి శబ్దాలే వినిపించాలి. మరి ఈ బహుమతి ఇస్తారా? దృఢ సంకల్పం యొక్క చేతిని ఎత్తండి. మంచిది. నలువైపులా ఉన్న సదా అఖండ మహాదాని పిల్లలకు, నలువైపులా ఉన్న తండ్రి యొక్క కుడి భుజాలు, ఆజ్ఞాకారి భుజాలకు, నలువైపులా ఉన్న సదా సర్వ ఆత్మలకు, ధైర్యమనే రెక్కలను తగిలించే ధైర్యవంతులైన పిల్లలకు, నలువైపులా ఉన్న సదా తండ్రి సమానం ప్రతి కర్మలో ఫాలో చేసేవారు, బ్రహ్మ బాబా మరియు జగదాంబ యొక్క శిక్షణలను సదా ప్రాక్టికల్ జీవితంలోకి తీసుకొచ్చే పిల్లలందరికీ చాలా చాలా ప్రియ స్మృతులు, ఆశీర్వాదాలు మరియు నమస్కారాలు. వరదానము. ఫరిస్తా స్థితి ద్వారా తండ్రి స్నేహానికి రిటర్న్ ఇచ్చే సమాధాన స్వరూపభవ. ఫరిస్తా స్థితిలో స్థితమవ్వడమే తండ్రి స్నేహానికి రిటర్న్ ఇవ్వడం. ఇలాంటి రిటర్న్ ఇచ్చేవారు సమాధాన స్వరూపంగా అయిపోతారు. సమాధాన స్వరూపంగా అవ్వడం వల్ల స్వయం యొక్క మరియు ఇతర ఆత్మల సమస్యలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. కనుక ఇప్పుడిది ఇలాంటి సేవ చేసే సమయము, తీసుకోవడంతో పాటు ఇచ్చే సమయము. కనుక ఇప్పుడు తండ్రి సమానం ఉపకారిగా అయ్యి వారి పిలుపులు విని మీ ఫరిస్తా రూపం ద్వారా ఆత్మల వద్దకు చేరుకోండి. అంతేకాక సమస్యలతో అలసిపోయిన ఆత్మల అలసటను దూరం చేయండి. స్లోగన్. వ్యర్థంతో నిర్లక్ష్యంగా అవ్వండి, మర్యాదలలో కాదు. వ్యర్థంతో నిర్లక్ష్యంగా ఉండండి, మర్యాదలలో నిర్లక్ష్యం చేయకూడదు. అచ్చా. ఓం శాంతి. प्रिय बाबा के सदा आज्ञाकारुलम आज्ञाकारुलम
परमात्मा के भुजाल में सेवाधारुलं सेवाधारुलमे मनम् प्रिय बाबा के सदा आज्ञाकारुलम् आज्ञाकारुलमे मनम् मन में स्वराज्याधिकारुलमे मन में स्वराज्याधिकारुलमे विश्वराज्याधिकारुलं मन में श्यामसुन्दरम् ई आटये नवयुगमे रानी वच्चिंदिले स्वर्णिमयुगानिके यजमानुलमे प्रिय बाबा के सदा आज्ञाकारुलम् आज्ञाकारुलमे मनम् परमात्मा के भुजाल में सेवाधारुलं सेवाधारुलमे मनम् मनसा वाचा कर्मणलोने मनसा वाचा कर्मणलोने महादानिग अव्वाली ज्ञानगुणशक्तुलये अनुभवमे सर्वुलके చేయించాలి సంతోషభరితం ఈ జీవితమే ప్రియ బాబా కే సదా ఆజ్ఞాకారులం ఆజ్ఞాకారులమే మనం परमात्मा के भुजाल में सेवाधारुलं सेवाधारुलमे मनम् निमित्त निर्माण भाव स्थितितोने निमित्त निर्माण भाव स्थितितोने आत्मिक स्नेह शुभ भावनतोने ब्रह्म बाबा समानंगाने नेनु अने ఈ భ్రాంతి తొలగే సర్వుల భావనలే అప్పుడే ఫలించే ప్రియ బాబా కే సదా ఆజ్ఞాకారులం ఆజ్ఞాకారులమే మనం परमात्मा के